న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శాలిని. నడకతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారని, ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవితం సజావుగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఎస్వీఎస్ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరికి నడక ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్, వ్యాయామం అవసరమన్నారు. ఆర్థోపెడిక్కు సంబంధించి ఎస్వీఎస్ ఆసుపత్రిలో సురక్షితమైన అధునాతన ఎక్విప్మెంట్స్తో అన్ని రకాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ ఆసుపత్రిగా ఎస్వీఎస్ ఆసుపత్రి అని ఆయన చెప్పారు. అనంతరం పద్మావతి కాలనీ, కృష్ణా టెంపుల్ కమాన్ నుంచి ఏనుగొండ వరకు వాకథాన్లో ఆయన విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేజే రెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, రామరెడ్డి, కర్ణాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా ఎస్వీఎస్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకథాన్ నిర్వహిస్తారు. ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్కి, ఓల్డ్ ఏజ్ కావచ్చు, యంగ్ ఏజ్ కావచ్చు, ఎట్లా సురక్షితంగా ఉండాలా, ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ ఉన్నది. పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి, లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు, ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి 100% ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మేమందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ ఎంత అవసరము, వ్యాయామం ఎంత అవసరము, దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది, లాంజిటివిటీ పెరుగుతుంది. అందుకోసం ఈరోజు ఈ వాకథాన్ నిర్వహించుకుంటా ఉన్నాం. ఎస్వీఎస్ కాలేజ్ సంబంధించిన డైరెక్టర్సు, డాక్టర్సు, అందులో ఉన్న సిబ్బంది, పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. Good morning, right? 12th October ప్రతి సంవత్సరము వరల్డ్ ఆర్థరైటిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు సెలబ్రేట్ చేస్తామన్నాం. ప్రతి సంవత్సరము ఎస్వీఎస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిసి వరల్డ్ ఆర్థరైటిస్ డే సెలబ్రేట్ చేస్తాము. వాకథాన్ అని, వాకింగ్ ఫ్రమ్ టౌన్ సెంటర్ నుంచి నియర్లీ 5 kilometers వాకింగ్ చేస్తాము. ఈరోజు నియర్లీ 700 people పార్టిసిపేట్ చేశారు ఈ వాకథాన్లో. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆర్థరైటిస్ గురించి జనరల్ పాపులేషన్లో అవేర్నెస్ తీసుకురావడము. ఆర్థరైటిస్ అంటే ఏంటిది, ఎలా డయాగ్నోజ్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెయిన్లీ ఎలా ప్రివెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్.
ఈ ప్రివెన్షన్ అనేది చాలామందికి తెలియదు, ఎందుకంటే ఆర్థరైటిస్ ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు ఇనీషియల్ స్టేజెస్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. ఎనీ ఇంజురీస్ ఎనీ జాయింట్కు, స్పెషల్లీ నీ జాయింట్కు ప్రాపర్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ అవుతుంది. అదేవిధంగా మన రెగ్యులర్ ఎక్సర్సైజ్, బెస్ట్ మెడిసిన్ ఫర్ ప్రివెంటింగ్ ఆర్థరైటిస్ ఈజ్ ఎక్సర్సైజ్. మన నీ కండరాలను స్ట్రాంగ్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ చాలా వరకు ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. మన దేశంలో 8 crores పీపుల్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాజ్ ఫర్ డిసెబిలిటీ. అందుకని ఇది ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంటు. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఓన్లీ 10% ఆఫ్ ది పాపులేషన్కి ఆపరేషన్ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తోసకాన్ అంటే తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా ఇక్కడే ఆర్గనైజ్ చేస్తున్నాము ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో. సో నియర్లీ 400 to 500 డెలిగేట్స్, 100 ఫ్యాకల్టీ అటెండ్ అయ్యి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, న్యూ డిస్కవరీస్, న్యూ ట్రీట్మెంట్స్ లైక్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి, న్యూ నెయిల్స్, అహ్మదాబాద్ నుంచి స్పెషల్ డిజైన్ సర్జన్ వచ్చారు, ఈరోజు లైవ్ సర్జరీ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, న్యూ సర్జన్స్ను ట్రైన్ చేయడానికి ఇది బిగ్ ప్లాట్ఫామ్. అందుకని అందరూ ఈ అవేర్నెస్ను సొసైటీలోకి తీసుకెళ్ళి జనరల్ పబ్లిక్ ఈ అవేర్నెస్ తీసుకెళ్ళడం వల్ల చాలా వరకు ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. నీ రీప్లేస్మెంట్ ప్రివెంట్ చేయాలంటే ఇనీషియల్గా ఆర్థరైటిస్ని డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ రీజన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుందో ఇనీషియల్గా డయాగ్నోజ్ చేసి ఆ రూట్ కాస్ను ట్రీట్ చేయడం వల్ల నీ రీప్లేస్మెంట్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.